స్పందన, సినిమా తయారు చేయడం ఎట్లా నీకు తెలుసా? సినిమా ఎట్లా తయారు చేస్తారు నీకు తెలియదు, మన ప్రేక్షకులకి తెలియదు. అంతేనా? సినిమా ఎట్లా తయారు, సినిమా తయారు చేయడం కోసం ముందు ఒక కథ రాసుకుంటారు. అంతేనా? ఆ కథ అంతా కూడా ఒక 10-20 లైన్లు రాసుకుంటారు. దాన్ని మూల కథ అని చెప్పండి. అంతేనా? నువ్వు రేపు పొద్దున బాగా డబ్బులు సంపాదించి నిర్మాత అయ్యేవరకు, ప్రొడ్యూసర్ అయ్యేవరకు, అంతేనా, నీకు స్క్రిప్ట్ నాలెడ్జ్ లేకపోతే ఏ సినిమా తీయగలవు? ఈ డబ్బులన్నీ తినేస్తారు, వెళ్ళిపోతారు. అందుకని స్క్రిప్ట్ నాలెడ్జ్ క్లుప్తంగా మూల కథ చెప్తాను నీకు. ఒక మూల కథ చెప్తాను. ఆ మూల కథ నుంచి 1 లైన్ ఆర్డర్ వేసుకుంటారు. ఆ 1 లైన్ ఆర్డర్ దగ్గర నుంచి ఎక్స్పాండ్ చేస్తారు, స్క్రీన్ ప్లే రాస్తారు, డైలాగ్స్ రాస్తారు, మొత్తం బౌండ్ స్క్రిప్ట్ తయారు చేస్తారు. అయితే నీకు మూల కథ జస్ట్ 2 నిమిషాలు 3 నిమిషాలు చెప్పేస్తాను. ఓకేనా? నీతో పాటు మన ప్రేక్షకులు కూడా వింటారు. అసలు మూల కథ ఎలా ఉంటుందో స్టోరీ అవుట్లైన్ చెప్తున్నా. మూల కథ స్టోరీ అవుట్లైన్. చంద్రమోహన్, తనికెళ్ళబర్ని లాంటి ఆర్టిస్టులు అనుకున్నాం. వాళ్ళు మంచి స్నేహితులు. ఓకేనా? మీకు కూడా ప్రేక్షకులు, తల్లిదండ్రులకు వ్యతిరేకంగా చంద్రమోహన్ తన ఫ్రెండ్ ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేస్తాడు. వాళ్ళిద్దరూ ఒక మాట అనుకుంటారు. ఏమనుకుంటారు? నీకు అమ్మాయి పుట్టి నాకు అబ్బాయి పుడితే వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలా అని చెప్పని వాళ్ళు వాగ్దానం చేసుకుంటారు. ఇలా కథ జరుగుతూ ఉంది. చంద్రమోహన్కి కొడుకు కిరణ్ అనేవాడు 22 సంవత్సరాలు వచ్చినాయి. తర్వాత భరణి కూతురు శ్రీలేఖ అనే అమ్మాయి అనుకుందాము. ఆ అమ్మాయి ప్రేమించిన తన ఫ్రెండ్ కథ వింటాడు అనమాట. అంటే ఈ చంద్రమోహన్ కొడుకు కిరణ్, ఈ తనికెళ్ళబర్నికి కూతురు ఉంది. వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలి వాళ్ళు అనుకున్న దాని ప్రకారం అయితే. కాకపోతే ఇప్పుడు చంద్రమోహన్కి తనికెళ్ళబర్నికి పెళ్లి చేశారు కదా, ఆ రోజుల్లో తన ఫ్రెండ్కి అతను పెళ్లి చేశాడు. ఈ రోజుల్లో ఏమైంది? వాళ్ళకి అమ్మాయి అబ్బాయి పుట్టారు, వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలని చెప్పి అనుకుంటారు. కానీ పెళ్లి కార్డులన్నీ కూడా ప్రింట్ చేస్తారు. వీడు హీరో ఏం చేస్తాడు? కిరణ్ అనేవాడు తన ఫ్రెండ్ని ఆ అమ్మాయి ప్రేమిస్తుందని చెప్పని ఆ అమ్మాయికి పెళ్లి చేస్తాడు. ఈ పెళ్లి కార్డులు క్యాన్సిల్ చేసి ఆ అమ్మాయితో పెళ్లి చేస్తాడు. అప్పుడు ఏమంటాడు? నువ్వు ఆ రోజున నీ ఫ్రెండ్కి ఆ కాలంలో 40 years ముందు, 20 years ముందు, 35 years ముందు, ఆ కాలంలో నీ ఫ్రెండ్కి నువ్వు పెళ్లి చేస్తే తప్పలేదా? ఇప్పుడు ఈ జనరేషన్లో నా ఫ్రెండ్కి నేను మాటించి నేను పెళ్లి చేయకూడదు, నా తప్పు కదా, అందుకే నేను పెళ్లి చేశానని చెప్పి అన్నట్టు. అర్థమైందా? సో ఇదొక మూల కథ. ఈ స్టోరీ అంతా కూడా ఫ్రెండ్షిప్, లవ్, సాక్రిఫైస్, సెంటిమెంట్తో ఈ కథ అంతా కూడా నడుస్తూ ఉందన్నమాట. ఇది మూల కథ. ఈ విధంగా ఉంటుంది. అర్థమైందా? మూల కథ నుంచి ఏం చేస్తారు? ఇంకా ఎక్స్పాండ్ చేసి పెద్ద కథగా తయారు చేసి సీనిక్ ఆర్డర్ వేసుకొని 1 లైన్ ఆర్డర్ వేసుకొని అక్కడ నుంచి దాన్ని స్క్రీన్ ప్లే రాసుకొని డైలాగ్స్ రాసుకొని అప్పుడు ఏం చేస్తారు? పూర్తిగా కథ తయారు చేసుకొని ఆర్టిస్టులందరూ మాట్లాడుకొని సో లొకేషన్కి వెళ్ళిపోయి ఆ లొకేషన్ బట్టి తీసి ఎక్కడైతే సాంగ్ సీక్వెన్స్ ఉంటాయో ఆ సాంగ్ సీక్వెన్స్లో సాంగ్స్ షూట్ చేసి అవి అదిగించి మొత్తం కూడా ఎడిట్ చేసి డబ్బింగ్ చెప్పి తర్వాత ఈ 5.1 చేసి కలర్ కరెక్షన్ చేసి అంటే డిఏ చేసి ఫైనల్ మిక్సింగ్ చేసి దాన్ని థియేటర్లో క్యూబ్ ద్వారా కానీ ఆ శాటిలైట్ సంస్థలు ఉంటాయి కదా వాటి ద్వారా థియేటర్లో రిలీజ్ చేస్తారు. ఇది సినిమాకి సంబంధించిన మూల కథ. ఈ కథ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా చేస్తూ ఉన్నారు. ఓకేనా? ఓకే, బాయ్ ప్రేక్షకులు. ఓకే, బాయ్.